డైరెక్ట్గా వీడియోలోని టాపిక్స్ గురించి మాట్లాడేద్దాం. మనకి కొత్తగా రూల్స్ వచ్చాయి. ఆ రూల్స్ ఏంటి, అసలు ఓల్డ్ రూల్స్ కూడా తెలియని వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు. అసలు యూట్యూబ్లోని మనం ఏ టార్గెట్స్ని రీచ్ అయితే ముందుకి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము అనేది చెప్తాను. అండ్ టార్గెట్స్ రీచ్ అయ్యాక ప్రాసెస్ ఏం ఉంటుంది అనేది కూడా మీకు విత్ పిక్చర్స్ క్లియర్గా తెలుగులో మీకు అర్థమయ్యేలా చెప్తానమాట, 1 by 1. సో ఫుల్గా వినండి, చూడండి. అర్థం కాకపోతే వెనక్కి పెట్టుకొని మళ్ళీ ముందుకి వెనక్కి పెట్టుకొని వినండి. ఓకే, ఫస్ట్ ముందు మానిటైజేషన్ రూల్స్ ఎలా ఉండేవంటే, మానిటైజేషన్ అంటే ఏంటి అని అడిగితే, మీరు యూట్యూబ్లోని మనీ ఎర్న్ చేయడానికి మానిటైజేషన్ అనే ఒక ప్రాసెస్ని మీరు దాటాలి. అంటే ఒక టార్గెట్ ఉంటుందన్నమాట యూట్యూబ్లో. మీకు ఇన్ని వాచ్ టైమ్ అవర్స్ ఇన్ని డేస్లో రావాలి, ఇన్ని షార్ట్ వ్యూస్ ఇన్ని డేస్లో రావాలి అని మీకు టార్గెట్ ఉంటుంది. మీరు ఆ టార్గెట్ ఎప్పుడైతే రీచ్ అవుతారో అప్పుడు మీకు అప్లై చేసుకోమని చూపిస్తుంది. దాన్నే మానిటైజ్ చేసుకోవడం అంటారనమాట. అప్లై అయిపోయాక ఆ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాక యు ఆర్ నౌ ఎలిజిబుల్ అని వస్తుంది. దాన్ని మనం ఛానల్ని మానిటైజ్ చేసేసాం అంటాం. సో ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే, ఇప్పటికీ కూడా ఈ 2026 ఎండ్ అయ్యే వరకు కూడా రూల్స్ ఏంటి అంటే, మీరు ఎయిదర్ 90 రోజుల్లోనే 10 మిలియన్ షార్ట్ వ్యూస్ని సంపాదించాలి. షార్ట్స్లోనే మీకు 10 మిలియన్ల వ్యూస్ రావాలి విత్ ఇన్ 90 డేస్లో. లేదు 90 డేస్లో మీకు 10 మిలియన్ వ్యూస్ రాలేదు షార్ట్స్ ద్వారా అంటే, మీరు లాంగ్ వీడియోస్ అనేవి ఖచ్చితంగా చేయాలి. ఆ లాంగ్ వీడియోస్ నుంచి 12 నెలల్లో 40,000 వాచ్ టైమ్ అవర్స్ని పొందాలి. వాచ్ టైమ్ అవర్స్ అంటే ఏంటి, ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారు. అంటే మీరు ఒక వీడియో పెట్టారు, ఒక 10 నిమిషాల వీడియో పెట్టారు, దాన్ని ఒక 50-60 మంది లేదంటే 100 మంది చూస్తే ఒక 1 అవర్ వస్తుంది కదా. ఒక 1 అవర్ చూసినట్టే కదా. 10 నిమిషాల వీడియో, 10 నిమిషాల వీడియో, 10 నిమిషాల వీడియో, అలా ఒక 10 మంది చూస్తే 1 అవర్ 30 మినిట్స్ అలా వచ్చినట్టే కదా. ఇలా నీకు 4,000 వాచ్ టైమ్ అవర్స్ అనేవి 12 నెలల్లో నీ లాంగ్ వీడియోలకి రావాలి. షార్ట్ వీడియోలకి కాదు, లాంగ్ వీడియోల యొక్క వాచ్ టైమ్ అవర్స్ని మాత్రమే కౌంట్ చేసుకుంటుంది. ఎనలిటిక్స్లో మీరు వైటీ స్టూడియోస్లోకి వెళ్ళినప్పుడు మీకు డైరెక్ట్గా ఫస్ట్ ఎనలిటిక్స్లో చూపించిన దాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతారు. అందులో షార్ట్స్వి కూడా కౌంట్ అవుతాయి. మీరు ఎక్కడ చూసుకోవాలంటే, మీ ఎలిజిబిలిటీ ఎర్న్ పేజ్లోని ఎలిజిబిలిటీ చూపిస్తూ ఉంటుంది చూడు, మీరు అక్కడ చూసుకోవాలి. అక్కడ లాంగ్ వీడియోస్వి మాత్రమే కౌంట్ అయ్యి మీకు కరెక్ట్ అప్డేట్ చూపిస్తుంది. ఓకే, సరే అది పక్కన పెట్టేస్తే, 4,000 వాచ్ టైమ్ అవర్స్, ఎయిదర్ 4,000 వాచ్ టైమ్ అవర్స్ 12 నెలల్లో రావాలి విత్ 1,000 సబ్స్క్రైబర్స్, లేదంటే అదే 1,000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 90 డేస్లోనే 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అయినా రావాలి. ఇవి రూల్స్. ఇలా ఉంటే నీకు ఎలిజిబిలిటీకి అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తుంది అంతే యూట్యూబ్. దెన్ మళ్ళీ అప్లై చేసుకున్నాక నీ వీడియోస్ అన్నీ బాగానే ఉండి రీయూజ్డ్ కంటెంట్ ఏం చేయకుండా ఉంటేనే నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. రివ్యూ చేసి 3 నుంచి 7 రోజుల లోపు నీకు మళ్ళీ తిరిగి మెయిల్ పంపిస్తారు, నువ్వు ఎలిజిబులా కాదా, లేదంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మెయిల్ పంపించేస్తారనమాట. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు, అప్లై చేసే ఛాన్స్. సరే, అది నేను ముందు చెప్తా. ఇప్పుడు కొత్త రూల్స్ ఏమొచ్చాయంటే, డబుల్ అయిపోయింది. 4,000 వాచ్ టైమ్ అవర్స్ కాస్త 8,000 వాచ్ టైమ్ అవర్స్. అదే 12 నెలల్లో మీరు 8,000 వాచ్ టైమ్ అవర్స్ని చేయాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. దాంతోపాటు లేదు అంటే 3 నెలల్లో 20 మిలియన్ షార్ట్ వ్యూస్. సో ఈ టార్గెట్స్ అన్నీ రీచ్ అయిపోతే మానిటైజేషన్ అయిపోతుందా? మానిటైజేషన్ అవ్వడం కాదు, జస్ట్ అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తుంది అంతే. నువ్వు అప్లై చేసుకున్నాక నేను చెప్పిన విధంగా రివ్యూ చేసి ఎయిదర్ నువ్వు ఎలిజిబులా కాదా అనేది చెప్తుంది. జస్ట్ అప్లై చేసుకోవడానికి మనం ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అసలు మానిటైజేషన్ అయిపోయింది, టార్గెట్స్ రీచ్ అయిపోయాక ప్రాసెస్ ఎలా ఉంటుంది? నార్మల్గానే వైటీ స్టూడియోస్లోని మనం ఫస్ట్గా సైన్ ఇన్ అయ్యే ఉంటుంది కాబట్టి ఓపెన్ చేస్తాము. తర్వాత ఎర్న్ ట్యాబ్లోకి వెళ్తాము. వెళ్ళాక అక్కడ అప్లై అని వస్తుంది. అవన్నీ అప్లై చేసేసాక యాక్సెప్ట్ చేస్తాం, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తాము. అది ఒకవేళ రివ్యూ అయ్యి 3 to 4 డేస్ తర్వాత మనకు ఒకవేళ యూఆర్ నౌ ఎలిజిబుల్ అని వచ్చిందనుకోండి, తర్వాత వెంటనే మనకి ఇంకో మెయిల్ కూడా వస్తుంది, గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేసుకోమని. వాళ్ళే లింక్ ఇస్తారు. సో మనం ఆ లింక్ ఓపెన్ చేసుకొని మన నేమ్తో మన గూగుల్ అకౌంట్తోని టైఅప్, జస్ట్ యాడ్సెన్స్ అకౌంట్కి మన గూగుల్ అకౌంట్ని టై చేయడమే, అంతే. సింపుల్. అది తెలియకపోతే దాన్ని కూడా మీరు సెర్చ్ చేసి యూట్యూబ్ చూడొచ్చు. నేను జస్ట్ అలా పైన ప్రాసెస్ చెప్పుకుంటూ వెళ్తున్నాను అంతే. తర్వాత గూగుల్ యాడ్సెన్స్ని అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏమవుతుందంటే, అసలు ఈ గూగుల్ యాడ్సెన్స్ ఏంటి అనే వాళ్ళు కూడా ఉన్నారు.
గూగుల్ యాడ్సెన్స్ అనేది జస్ట్ అందులో మనం ఎంత మనీ ఎర్న్ చేస్తున్నామో చూసుకోగలము. అది ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి ఇంటర్నేషనల్ నుంచి, అందుకు మాత్రమే. నెక్స్ట్ అదే గూగుల్ యాడ్సెన్స్లోని మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే మీ యొక్క పాన్ కార్డ్, బయోమెట్రిక్, మీ ఫేస్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెరిఫికేషన్ చేస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇది చాలా టఫ్. మీ అంతటి మీకు తెలియకపోతే అస్సలు చేయొద్దు. తెలిసిన టెక్ ఛానల్స్ చాలామంది ఉంటారు కదా, మానిటైజ్ అయ్యాక వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో చేయించుకోండి. ఓకే, సో సింపుల్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా, వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా. తర్వాత అడ్రస్ వెరిఫికేషన్, సేమ్ అడ్రస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అక్కడ అడుగుతుంది. ఫామ్ ఉంటుంది, ఫామ్ని ప్రాపర్గా ఫిల్ చేసి అన్ని పిన్ యాక్టివేట్ పిన్ ఉన్నవన్నీ అప్డేట్ చేసి మీరు ఆ ఫామ్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయించుకునే ప్రాసెస్, బట్ ఇప్పుడు అంతా ఆన్లైనే. ఎలా చేయాలనేది కూడా చాలా వీడియోలు ఉన్నాయి, బట్ ఇది ఉంటుంది నెక్స్ట్ అని చెప్తున్నాను అంతే మీకు. ఆ గూగుల్ అకౌంట్లోనే క్రియేట్ అయ్యాక ఐడెంటిటీ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ 2 చెయ్యాలి. ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయాక మీకు ఒక గూగుల్ పిన్ ఇంటికి వస్తుంది. ఆ గూగుల్ పిన్కి అప్లై చేశాక అదొక 1 మంత్కి వస్తుంది. 1 మంత్కి మీ ఇంటికి వచ్చాక అందులో డిజిట్ పిన్ ఉంటుంది. ఆ పిన్ని మీరు అడ్రస్ వెరిఫికేషన్లో ఇస్తేనే అప్పుడు మీకు అడ్రస్ వెరిఫికేషన్ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, ఆ 2 స్టెప్స్ కంప్లీట్ అయ్యాక నీ యొక్క ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని నువ్వు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో అన్నీ మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లోని కొన్ని ఇన్ఫర్మేషన్సే ఇస్తారు. అది పెద్ద పనేం కాదు, బట్ మీకు రాకపోతే మీకు తెలిసిన వాళ్ళతో టెక్ ఛానల్స్తోని మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందంటే ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది డాలర్స్లో కౌంట్ అవుతుంది. సో డాలర్స్లోని కౌంట్ అయినప్పుడు నెలకి పడిపోద్దా అంటే నో, నెలకి పడదు. ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే, ఫర్ సపోజ్ డాలర్స్లో నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు, కానీ నువ్వు మినిమం సంపాదించాల్సింది ఎంత నీకు రావడానికి $100 అంటే 10,000. సో $100 క్రాస్ అయితేనే నీకు ఆ నెల పేమెంట్ పడుతుంది. $100 నువ్వు క్రాస్ అవ్వలేదనుకో ఆ నెల నీకు పేమెంట్ పడదు. ఫర్ సపోజ్ మీ ఎర్నింగ్ స్టార్ట్ అయింది, ఈ మంత్కి మీరు ఒక $40 చేశారనుకోండి, ఈ మంత్ మీకు రాదు అమౌంట్. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ ఇంకొక $150 చేశారు. సో ఈ $40 ముందు నెల $40 ప్లస్ ఆ $150 మొత్తం $190 కలిపి నెక్స్ట్ మంత్కి పడుతుంది. అలా ఉంటుందన్నమాట ప్రాసెస్. అండ్ అది రీచ్ అవ్వడం చాలా కష్టం. మినిమం ఒక 1 ఇయర్ అనేది చాలా తక్కువ టైం. 1 ఇయర్ చాలా మినిమం నాలెడ్జ్ ఉండి అన్నీ తెలిసిన వాళ్ళు స్టార్ట్ చేస్తేనే 1 ఇయర్ పడుతుంది. అసలు ఏం తెలియకుండా మినిమం 0 నాలెడ్జ్తో పాపం చాలామంది ఎదురోళ్ళని చూసి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని సంవత్సరాల టైమే పట్టొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ ఏం లేదు కాబట్టి. సో ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే చెప్పాను, డీప్ డీటెయిల్స్కి కాదు. ఇంత ఉంటుంది యూట్యూబ్లో. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇలా పెట్టగానే అలా సక్సెస్ అయ్యి అలా వచ్చేసేది ఏం కాదు. యూట్యూబ్ చాలా కష్టపడాలి, చాలా ప్రాసెస్ చేయాలి, చాలా చేయాలి. అప్పుడు యూ విల్ రీచ్ ద టార్గెట్. దెన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక కూడా మీరు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటేనే మనీ వస్తుంది, ఎఫర్ట్స్ పెట్టకపోతే మనీ రాదు. ఇప్పుడైతే లైక్ ఫ్రీ ప్రమోషన్స్ నార్మల్గా అయితే ఒక 10, 20, 30 మెంబర్స్వి కూడా చేస్తాను, బట్ ఈ వీడియోలో ఓన్లీ ఒక్కరిని మాత్రమే చేస్తున్నాను. బట్ ఒక చిన్న క్లారిటీ, చాలామంది ఏంటంటే నువ్వు నా ఛానల్ చేయట్లే అంటే, నేను చేసేదే ఫ్రీగా కదా ప్రమోషన్, బట్ నా కళలో ఎవరి పడ్డారో వాళ్ళే చేయగలుగుతాను. అందరివి అనేది కొంచెం పాసిబిలిటీ కాకపోవచ్చు, ఎందుకంటే చాలామంది పెడుతుంటారు కదా, అందులోని ఎంచి తీసి నేను పెట్టాలి. నేను ఎవరైతే చేస్తానో వాళ్ళకి సింపుల్గా రిప్లై ఇస్తాను, ఈరోజు ఈవినింగ్ వస్తుంది అని. ఖచ్చితంగా వాళ్ళది ఉంటుంది అంతే. ఈ రోజుకైతే ఒక్కరినే చేస్తున్నా, ఎందుకంటే నాకు కొంచెం టైం కుదరకపోవడం వల్ల అండ్ చాలా వరకు కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ ఎక్కువగా చేశానని. అండ్ ఓకే, నెక్స్ట్ మీకు ఒకవేళ ఫ్రీ ప్రమోషన్ కావాలి అనుకుంటే సేమ్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. నా కళ్ళల్లో పెడితే నేను ఖచ్చితంగా నేను ఫ్రీగా ప్రమోట్ అయితే చేస్తానన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీవి చేయలేదు అంటే ఐఎమ్ సో సారీ. సో వర్షిత వ్లాగ్స్, వర్షిత రాయల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన షార్ట్స్ కింద కూడా వాళ్ళు చాలా కమెంట్ చేశారు, చూడండి, సబ్స్క్రైబ్ ప్లీజ్.